ఇప్పుడు ఎండలు, ఇసుక తుఫానులు, పర్యాటకుల తాకిడితో రద్దీగా ఉండే దుబాయ్ని ప్రస్తుతం వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎక్కడ చూసినా రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. కోట్లు విలువ చేసే కార్లు నీళ్లలో తేలియాడుతూ కనిపిస్తున్నాయి. యూఏఈలో గత 75 సంవత్సరాలలో ఇలాంటి వర్షాలు రాలేదు. ఏడాదిన్నరలో కురవాల్సిన వర్షపాతం ఒక్క రాత్రే కురిసింది. అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ విమానాశ్రయం నీట మునిగింది. కుండపోత వానకు కారణాలేంటి? దీనిపై నిపుణులు ఏమంటున్నారు? దుబాయ్లో కుండపోత వర్షాలు. ఏడాది వర్షం ఒక్కరోజే కురిసిన వైనం. చెరువును తలపించిన దుబాయ్ ఎయిర్పోర్ట్. ఒమన్లో వర్ష బీభత్సానికి 18 మంది మృతి. కృత్రిమ వర్షం వల్ల పర్యావరణాల్లో మార్పులు. టెక్నాలజీ పేరుతో మనుషులు చేసిన అజాగ్రత్త ప్రయాణం. దుబాయ్ ఎడారిలో ఉన్న ఒక అద్భుతమైన ఖరీదైన నగరం. దీన్ని అబ్బురపరిచే శోభ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ప్రపంచ ప్రజలను తన వైపుకు తిప్పుకుంటుంది. అలాంటి దుబాయ్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలతో దుబాయ్ అతలాకుతలమవుతుంది. ఏప్రిల్ 16న ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఎయిర్పోర్ట్ అయిన దుబాయ్ విమానాశ్రయానికి వరద పోటెత్తడంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అనేక విమానాలను దారి మళ్లించారు. కొన్ని సర్వీసులను రద్దు చేశారు. ఏడాదంతా కురిసిన వర్షం దుబాయ్లో ఒకే ఒక్కరోజు కురిసింది. భారీ వర్షం కారణంగా దుబాయ్ మొత్తం అస్తవ్యస్తమైంది. షాపింగ్ మాల్స్ లోకి మోకాలి లోతు నీరు చేరింది. రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి. కొన్ని చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు భవనాలపైకెక్కారు. దుబాయ్లో వరదల దృశ్యాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. పర్యావరణ మార్పులపై ఆందోళన రేకెత్తించాయి. వర్షం ఒక్క దుబాయ్లోనే కాకుండా యుఏఈ పొరుగున ఉన్న బహ్రెయిన్లోనూ అనేక ప్రాంతాల్లో జలమయమయ్యాయి. ఇక ఒమన్లో వర్ష బీభత్సానికి 18 మంది మరణించారు. దుబాయ్లో వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో వాహనాలు ఆ నీటిలో నెమ్మదిగా వెళ్లాయి. దుబాయ్లో వర్షాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇది ముంబై కాదు, దుబాయ్ అని షాన్ ఇచ్చారు. ఎడారిగా పేరున్న ఎమిరేట్ ఆఫ్ ఫుజైరాలో కూడా 145 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కృత్రిమ వర్షం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దుబాయ్ సోమ, మంగళవారాల్లో క్లౌడ్ సీడింగ్ కోసం విమానాలు నడిపింది. వాతావరణంలో అవసరమైన మార్పులు చేయడానికి టెక్నాలజీ పేరుతో మనుషులు చేసిన అజాగ్రత్త ప్రయత్నం ఇది. 15, 16 తేదీల్లో ఆల్ ఐన్ విమానాశ్రయం నుండి క్లౌడ్ సీడింగ్ విమానాలు వెళ్లాయని గల్ఫ్ స్టేట్ నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ తెలిపింది. గత 2 రోజుల్లో ఈ విమానాలు 7 సార్లు ప్రయాణించాయి. క్లౌడ్ సీడింగ్ తప్పు జరిగినట్టు కనిపిస్తుంది. దాని ఫలితంగానే దుబాయ్ ఈ పరిణామాలను చవిచూస్తుందంటున్నారు నిపుణులు. కానీ చుట్టుపక్కల దేశాల్లో దుబాయ్లో ఇలాంటి దృశ్యం ఎందుకు తలెత్తినట్టు ఆశ్చర్యపోతున్నారు.